జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మన భారతదేశానికి సంబంధించిన అమెరికాలో జరిగినటువంటి ఒక దారుణమైన వార్తను ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకొచ్చిన. ఇది చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఇది చాలా దారుణమైన సంఘటన. ఈ సంఘటనను ఏ మాత్రం తీసిపారేయడానికి అస్సలు వీల్లే. ఈ విషయం మీద భారత ప్రభుత్వం ఇప్పటికే సీరియస్ యాక్షన్ చేపట్టింది. అసలు విషయానికి వస్తా, అమెరికా రాజధాని అయినటువంటి వాషింగ్టన్, ఈ వాషింగ్టన్లో భారత రాయబారి కార్యాలయం ఉండాలి. సహజంగా ఏంటంటే అన్ని దేశాలకు సంబంధించి రాయబారి కార్యాలయాలు ఉన్నట్టే వాషింగ్టన్లో మన దేశానికి సంబంధించిన భారతీయ అంటే మన దేశ రాయబారి కార్యాలయం కూడా ఆడుండాలి. అయితే మొన్న మధ్యాహ్నం మన భారత రాయబార కార్యాలయంలోనే పనిచేస్తున్నటువంటి మన భారతదేశానికి చెందిన ఒక దౌత్యవేత్త హత్య జరిగినట్టు తెలుస్తుంది. చూడండి ఎంత దారుణమో. ఈ హత్య కూడా చాలా అనుమానాస్పదంగా జరిగింది. ఆ చనిపోయిన భారత దౌత్యవేత్త భారత ప్రభుత్వానికి బాగా కావాల్సిన మనిషి, అంతేకాకుండా బాగా నమ్మకస్తుడు అని చెప్పి తెలుస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈయన పేరు కావచ్చు, ఈయన వివరాలను కావచ్చు, భారత ప్రభుత్వం బయట పెట్టాల. మనకు న్యూస్ మాత్రమే అందింది, పూర్తి డీటెయిల్స్ కాదు. పూర్తి డీటెయిల్స్ తెలిసినప్పుడు ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే ఆయన కుటుంబానికి కూడా హాని జరిగే ప్రమాదం ఉండడంతో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునేది. పూర్తి వివరాలను బయట పెట్టాల. ఇక మన భారత డిప్లొమాట్ హత్య అమెరికా రాజధాని వాషింగ్టన్లో జరగడంతో మన రాయబార కార్యాలయం ఈ కేసును అమెరికా పోలీసులకు అప్పగించింది. ఇక రంగంలోకి దిగినటువంటి అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ ఈ హత్య కేసు మీద ఉన్నత స్థాయి దర్యాప్తు చేస్తూ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఈ హత్యను ఖచ్చితంగా భారత వ్యతిరేక శక్తులే చేసి ఉంటాయని చెప్పి భారత ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది. ఇప్పుడు లేకపోతే మన భారతీయ దౌత్యవేత్త ఆయన చంపాల్సిన అవసరం ఎవరికి? మీకైనా డౌట్ వస్తుందా లేదా? ఈ చనిపోయిన భారత డిప్లొమాట్ బయటికి వెళ్ళి తిరిగి మన భారత రాయబార కార్యాలయానికి వచ్చిన తర్వాత మరణించినట్టు తెలుస్తుంది. అంటే ఈ మధ్యలోనే మన భారత డిప్లొమాట్కు ఏదో జరిగి ఉంటుందని చెప్పేసి అమెరికన్ ఈ సీక్రెట్ సర్వీసెస్ ఏజెన్సీ అయితే భావిస్తుంది. పైగా ఏంటంటే ఈ మధ్యకాలంలో భారత రాయబార కార్యాలయంపై పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ఐసిస్, అలాగే చైనీస్ గూఢాచార సంస్థ అయినటువంటి ఎంఎస్ఎస్లో కన్నేసినట్టు సమాచారం వస్తుంది. చూసినారా? నేను అందుకే చెప్పేది, ఒరే స్వామి, వాళ్ళు మన శత్రువులు రా నాయనా. ఇప్పుడు పాకిస్తానే కాదు, చైనా కూడా మనకు శత్రువేను, అలాగే బంగ్లాదేశ్ కూడా మనకు శత్రువేను. వాళ్ళ వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో మనం కొనకూడదు అని చెప్పేసి మనం ఎందుకు ముట్టుకుంటుందంటే అది అందుకే. ఎవడైనా కూడా అంటే మన ఏళ్ళతో మన కన్ను పొడుచుకున్నట్టు. అంటే మనం వాళ్ళ వస్తువులు మనం కొన్నామనుకో, వాళ్ళకి ఆర్థిక శక్తి, ఆర్థికంగా వాళ్ళు ఇంకా బలోపేతం అవుతారు. వాళ్ళు మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చి మన మెట్టుతో మనం కొట్టించుకున్నట్టు అది మ్యాటర్. పైగా ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఖలిస్తాన్ ఉన్నారు కదా, ఖలిస్తాన్ ఉద్యమం, ఖలిస్తాన్ తీవ్రవాదులు, వాళ్ళు కూడా ఏంటంటే వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం మీద దాడులు ప్లాన్ చేస్తారంట. చూడండి ఎంతమంది వ్యతిరేకుల్లో, ఎంతమంది శత్రువులు. మనకు ఇజ్రాయెల్కి ఏ స్థాయిలో ఉన్నారో మనకు కూడా అదే మారి ఉన్నారు. ఏదైనా కానీ ఈ ముగ్గురులో ఎవరో ఒకరు మన భారతీయ డిప్లొమాట్ను హత్య చేసి ఉంటారని చెప్పేసి భారత ప్రభుత్వం బలంగా నమ్ముతుంది. అందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా భారత ప్రభుత్వం అమెరికన్ అధికారులకు ఇచ్చినారంట. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు చివరి స్టేజ్లో ఉండడంతో ఇంకా ఇతర వివరాలు తెలియరాల. కానీ ఈ విషయాన్ని మాత్రం భారత ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తుంది, అంటే చాలా సీరియస్గా తీసుకునేది. అమెరికాలోనే భారత రాయబార కార్యాలయ ఉద్యోగులు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. అంటే సమస్య తీవ్రత ఏ స్థాయిలో ఉన్నదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక దోషులు ఎవరో తేలిన తర్వాత అటు అమెరికా కావచ్చు, ఇటు భారతదేశం కావచ్చు, కఠిన చర్యలు అయితే తీసుకొని ఉన్నారు. నేను ఒక మాట చెప్తున్నా, అమెరికా విషయం అంటే పక్కన పెడితే చైనా వాళ్ళు చేసినా, లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు చేసినా, లేకపోతే ఈ ఖలిస్తానీ ఉద్యమకారులు అంటే ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులు చేసినా, ఎవడైనా ఓడబ్బా ఉన్నాయని ఎవడైనా కూడా మామూలుగా అయితే ఉండకూడదు. ఓడిని ఎట్టి పరిస్థితుల్లో ఓడి అనుకునే వాళ్ళని ఎట్టి పరిస్థితులు వదలకూడదు. ఇజ్రాయెల్ ఏ స్థాయిలో ఇజ్రాయెల్ మీద కన్నేసిన ప్రతి ఒక్కరిని కూడా ఎట్టయితే ధ్వంసం చేస్తుందో మనం కూడా అదే మరి ధ్వంసం చేయాలి. అది మ్యాటర్. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియోని ఇస్తే దయచేసి లైక్ చేయండి, తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. మీరు ఎంత మాత్రం షేర్ చేయకుండా ఉండొద్దు. ఎందుకంటే మేము అందించే ప్రతి న్యూస్ కూడా ఇంపార్టెంటే, ప్రతి న్యూస్ కూడా వాల్యుబుల్లే, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి న్యూసే. ఇందులో మీ సహకారం మాకు ఎంతో అవసరం. మేము ఒక న్యూస్ తీసుకొచ్చి కష్టపడి మీకు అందిస్తూ ఉన్నాం. అది ఎక్కువ మందికి చేరితే మాకు కూడా మా కష్టానికి, మా శ్రమకు ఒక ఫలితము, ఒక అర్థం అనేది ఉంటుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. అలాగే ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. జై శ్రీరామ్.